శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 36వ శ్లోకము. భర్తుర్మిత్రం ప్రియమ విధవే విద్ధి మామంబువాహం తత్సందేశైర్హృదయ నిహితైరాగతం త్వత్సమీపం యో బృందాని త్వరయతి పథి శ్రామ్యతాం ప్రోషితానాం మంద్రస్నిగ్ధైర్వనిభిరబలా వేణిమోక్షోత్సుకాని. తాత్పర్యము: ఓ సౌభాగ్యవతి, నన్ను నీ భర్త యొక్క ప్రియమిత్రుడును ఆతని సందేశమును హృదయములో పదిలపరచుకుని వచ్చిన వానినిగను, ఎవడు స్త్రీల కేశపాశ మోక్షణమునకై ఆతురపడుచు మార్గమున దిగులు పడుచున్న బాటసారులను మృదు గంభీర ధ్వనులతో త్వరపెట్టుచున్నానో అట్టి మేఘునిగా తెలుసుకొనుము. వ్యాఖ్య: ధవుడు అంటే భర్త, విధవ అంటే విగతాధవా యస్యావా విధవ అనగా భర్త లేనిది, భర్త మరణించినది. అవిధవ అంటే సభర్తృక అనగా సౌభాగ్యవతి అని అర్థము. ఈనాడు సమాజంలో విధవ శబ్దానికున్న శబ్ద పారుష్యము కాళిదాసు కాలానికి లేకపోయి ఉండాలి. అందుకే అవిధవా అని ఆయన సంబోధింపచేశాడు. వాల్మీకి రామాయణంలో కూడా ఇటువంటి సంబోధన ఉంది. భాషలో కొన్ని శబ్దాలు ఒక కాలంలో దోషంగా పరిగణించనివి కాలాంతరంలో కాఠిన్యాన్ని, అసహ్యతను ఆపాదించుకుంటూ ఉండడం సహజం. సౌభాగ్యవతి అనే సంబోధన స్త్రీలకు ప్రీతిని కలిగించి సందేశహరుల పట్ల సుహృద్భావాన్ని కలిగిస్తుంది. అలంకారము పరికరము. మేఘదూతము ఉత్తర మేఘము 36వ శ్లోకము. స్వస్తి.